ఎక్కడ పడ్డా దేనికి కేసులు మాఫీ కోసం నువ్వు చేసిన దోపిడీ కేసులు మాఫీ చేసి కోసం మాట్లాడి తప్పించి ప్రజల కోసం కానీ రాష్ట్రం కోసం కానీ నువ్వు మాట్లాడావని అడుగుతుంది కదా. దమ్ముంటే ఏం మాట్లాడో ప్రెస్ మీట్ అని చెప్పు. దమ్ముంటే మాట్లాడు ప్రెస్ మీట్ లో. తర్వాత ఎలక్షన్ జరుగుతుంది పశ్చిమ యూపీలో ఎలక్షన్ జరుగుతుంది. పెద్ద రాష్ట్రం చెప్పుంటాడు నేను చెప్పినప్పుడు సగం పంపిస్తాను ఎలక్షన్ కానీ. ఎందుకంటే నువ్వేం మాట్లాడావు లోపల ప్రధానమంత్రితో మాట్లాడడం మాటలు మా ప్రజలు చెప్పలేరు. నేను ఏం చూస్తున్నా వస్తాడు ఏం చెప్తాడో మేజర్ చూస్తుంటే లోపల ఏం మాట్లాడో చెప్పు. నాకు అర్థం కాదు. వీడు చెప్పడం వల్ల వీడి బదులు సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడతారు. సజ్జల రామకృష్ణ రెడ్డి ఎవరు తెలుసు మీకు? సాక్షి పేపర్లో విలేకరి. సాక్షి పేపర్లో విలేకరులు ఉన్నప్పుడు ప్రజలను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తిప్పిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు అసలు ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. నేను అన్నానండి ఆంధ్ర రాష్ట్రంలో రామరాజ్యం నడుస్తుందట. రామరాజ్యం అది నడుస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో రామరాజ్యం నడుస్తుందమ్మా. రౌడీ రాజ్యం రావణ రాజ్యం దొంగోడు రాజ్యం నడుస్తుంది. రామరాజ్యం అంటే ఏంటి? రామరాజ్యం అంటే ఏంటయ్యా? ఆ రాజ్యంతో పోల్చారండి ఇక్కడ జరుగుతుంది. సిమెంట్ ధరలు పెరగలేదా? ఒక రాశి చెప్పంటారా? ఇదే ముఖ్యమంత్రి భార్య భారతి గారి పేరు. ముఖ్యమంత్రి భార్య పేరు భారతి. ఆవిడ పేరు సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. భారతీయ సిమెంట్ బోర్డు చూసుకోండి. తెలంగాణలో తక్కువ రేటుకి అవుతుంది, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ రేటు అవుతుంది. ఈ మూడు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఎక్కువ రేటుకి అవుతావా? పక్క రాష్ట్రంలో తక్కువ రేటుకి అవుతావా? ఏంటి అంత ఇంట్రెస్ట్? నాకు అర్థం అవుతుంది. ఏంటి నీకు అంత ఇంట్రెస్ట్? ఇంకా మీ ఆయన పంచాయతీ రాష్ట్రంలో 10 రూపాయలు తక్కువ. అలాంటి మా ఆయన పంచాయతీ కాబట్టి ఎక్కువ వెళ్తావా? ఇవన్నీ నేను మాట్లాడితే మాకు కేసులు పెడతావా? పెట్టుకో. ఎవరుతున్నాడు? వాస్తవాలు మాట్లాడతాం, మాట్లాడి తీరుతాం. ఇవన్నీ ఒకసారి అర్థం చేసుకున్నామ్మా. అది కేసు పెట్టుకో. నాకు ఏ పేకలే చెప్తున్నా. ఈ బాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే గుండె నిప్పు తిరిగాం. విజ్ఞప్తితో మాయి తగ్గితే భయం చేసి పెట్టుకో. అందరూ వాటికి మనం చేస్తాను. ఇద్దరు భయపడాలండి. ఎవడు మనం పోషిస్తారండి? మనం సంపాదించుకున్నాం, మనం కష్టపడుతున్నాం, మనం బతుకుతున్నాం, మన పిల్లలు కాపాడుకుంటున్నాం. ఆడికి భయపడాలి. మనం తప్పు చేస్తే తప్పు అని చెప్తాం, మంచి చేస్తే మంచి అని చెప్తాం. చంద్రబాబు నాయుడు టైంలో సిమెంట్ వదిలేసాం. మీ గ్రామాలలో మీరే సాక్షి. ప్రతి గ్రామంలో ఎంత గొప్ప వైపుకుంటాను నేను. ఆ రోజు పంచాయతీ మినిస్టర్ చంద్రబాబు గారి ఆశీర్వాదంతో